వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. విపత్కర పరిస్థితుల్లో సంభవించే ప్రమాద సమయంలో అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మంగళవారం రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖల సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉగ్రవాదులు ఇతర దేశాల నుండి దాడి జరిగితే ఏం చేయాలి అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. కలెక్టరేట్ లో ఉన్న కంట్రోల్ రూమ్ కు ప్రమాదంపై కలెక్టరేట్ కు సమాచారం ఇస్తే అక్కడ నుండి పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, సివిల్ డిఫెన్స్, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖల ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అలాగే స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఎస్డిఎంఏ ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఈ రెండోసారి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ మనం కండక్ట్ చేస్తాం. ఇది ఆపరేషన్ సింధూర్ కింద ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ అంటే ఎనిమి నుంచి ఏదైనా అటాక్ లేకపోతే టెర్రరిస్ట్ నుంచి ఏదైనా అటాక్ మన శ్రీకాకుళం జిల్లాలో ఒకవేళ జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, దీనికోసం ఒక డ్రిల్ ఈరోజు పెట్టడం జరిగింది. దీనికి భాగంగా ఈరోజు పొద్దున 11 o'clockకి 11 గంటలకి ఇక్కడ స్టేట్ అంటే మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఒక బాంబ్ ఇక్కడ ఒక అవడం, దీని ద్వారా మన కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్ళడం, కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఫైర్, పోలీస్, మన ఎస్డిఆర్ఎఫ్, రెవెన్యూ అందరికీ ఒక మెసేజ్ వెళ్ళడం. అది మెసేజ్ వెళ్ళిన వెంటనే ఇమీడియట్లీ అన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఈ స్పాట్కి రావడం ఈరోజు మనం చూసాం. ఎవరెవరు ఇక్కడ సీరియస్లీ ఇంజూర్ అయ్యారు వాళ్ళకి అందరికీ స్ట్రెచర్ మీద పెట్టేసుకొని కొంతమందికి వాళ్ళ భుజాల మీద తీసుకొని ఇమీడియట్లీ అంబులెన్స్ ద్వారా జీజీహెచ్ అంటే రిమ్స్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం మనం ఈ రోజు చేశాం. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే ఆమదలవలస, పలాస రైల్వే స్టేషన్ లో ప్రజలకు అత్యవసర విపత్కర పరిస్థితుల్లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్వీయ రక్షణ పొందడం, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ వంటి ప్రభుత్వ విభాగాలు సహాయక చర్యలు చేపడతామని ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సివిల్ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఈరోజు మనం ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనకి ఆమదాలవలస రైల్వే స్టేషన్, బార్వా రైల్వే స్టేషన్ ఇలాంటివి కొన్ని చోట్ల చేశాము. ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్లో చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పబ్లిక్కి అవేర్నెస్ అనేది పెంచడం. ఎప్పుడైనా ఏదైనా ఒక అటాక్ జరిగితే, అనుకోని సందర్భంలో ఏదైనా జరిగితే, ఎనిమి అటాక్ చేస్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, భయపడకూడదు, ప్యానిక్ అవ్వకుండా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మెయిన్ టార్గెట్. సెకండ్ ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వీళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎవరి రోల్ ఏంటి అన్నది ఒకసారి మనకు కూడా రివైండ్ చేసుకొని ఒక క్లారిటీ కోసం అన్నది చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ 3 మాక్ డ్రిల్స్ చేసిన తర్వాత మనకు కొన్ని షార్ట్ కమింగ్స్, కొన్ని చిన్న లోటుపాట్లు ఉన్నది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ డీబ్రీఫింగ్ పెట్టుకొని అందరితోటి ఈ మాక్ డ్రిల్స్లో మనం అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్, నెగటివ్స్ అన్ని చూసి దాని తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది మనం ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ఉగ్రవాదుల దాడులు, పేలుడు పదార్థాలు ఉన్నాయని సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న కంట్రోల్ రూమ్ కి వచ్చిన సమాచారం మేరకు జిల్లాలో వివిధ విభాగాలు ఏ విధంగా తక్షణం స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని ప్రజల రక్షణ, నియంత్రణ చర్యలు ఏ విధంగా తీసుకోవడం జరుగుతుందని ఈ సివిల్ మాక్ డ్రిల్ రూపంలో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో చిన్న లోపాలు జిల్లా కలెక్టర్ తో పాటు తాను గుర్తించడం జరిగిందని, లోపాలు సరిదిద్ది మరికొన్ని చోట్ల ఇలాంటి మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో జిల్లాలో ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు సమీపాన పౌరులు తమకు తాము ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, వైద్య శాఖ, ఆర్టీసీ, ఎస్డిఆర్ఎస్ఎస్ ఇతర శాఖల సమన్వయంతో ఈ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రయాణికులకు, స్థానికులకు, ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డీఎస్పీ సిహెచ్ వివేకానంద, ఏఆర్డీఎస్పీ శేషాద్రి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జె మోహన్ రావు, ఆర్టీసీ ఆర్ఎం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం పెద్దలింగాలవలస గ్రామానికి చెందిన
రెడ్డి గౌర్నాయుడును రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అభినందించారు. ఈ నెల 5వ తేదీన విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు 30 నుంచి 40 పురుషుల విభాగంలో బంగారు పతకం గౌర్నాయుడు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన గౌర్నాయుడును కొండ్రు మురళీమోహన్ సోమవారం అంబకండి గ్రామంలో అభినందనలు తెలిపి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జూన్ 6, 7, 8 తేదీలలో వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జరగబోయే జాతీయ స్థాయి యోగాసన పోటీలకు ఎన్నికవడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు యునుగంటి సునీల్ బాబు, కోడి వెంకటప్పల నాయుడు మరియు దోబ ధర్మారావు, మండల టీడీపీ అధ్యక్షులు కిమిడి అశోక్, పావులూరు రామినాయుడు, కొండ్రు జగదీష్, రాజాం నియోజకవర్గం టీడీపీ యూత్ నాయకుడు కడగండ్ల నాగరాజు, మాజీ జడ్పీటీసీ మంతెన ఉషారాణి తదితరులు గౌర్నాయుడును అభినందించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుస్తకాలు అమ్ముతున్న వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యా పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగినిపల్లి మదన్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లాలోని ఉన్న ప్రతి ఒక్క పాఠశాల యాజమాన్యాలు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బట్టలు, బూట్ల పేర్లతో వేల రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. ఒక విద్యార్థి నుండి సుమారు 7,000 నుండి 15,000 రూపాయల వరకు పుస్తకాల రూపంలో వసూలు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు సిగిలిపల్లి మదన్ కుమార్. నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు ఇస్తున్నాను. మరి ఈ రోజు మనం నర్సన్పేట KNS అకాడమీ దగ్గర ఉన్నాము. మరి ఈ అకాడమీకి ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు, కానీ ఈ అకాడమీని నడిపిస్తున్నారు. ఈ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు, ఉన్నతాధికారులకు మనం తెలియజేయడం జరుగుతుంది. అలాగే నిన్న ఈ తల్లిదండ్రుల తాలూకా విద్యార్థిపై ఒక ఉపాధ్యాయుడు, కానీ ఆ ఉపాధ్యాయుడు చేసిన దాడి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ ఉపాధ్యాయుడికి నిన్న మనం చూసుకుంటే వీపుపై మొత్తం దెబ్బలై సీరియస్ అయ్యిందండి ఈ అబ్బాయికి. మరి మనం ఈరోజు చూసుకుంటే ఇది చాలా దౌర్భాగ్య స్థితి అని మనం ఈరోజు చెప్పుకోవచ్చు. మరి ఈ అకాడమీపై ఉన్నతాధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఏళ్ల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థుల తల్లిదండ్రులకు పుస్తకాలు కొనుగోలు చేయాలని ఇబ్బంది పెట్టడం అన్యాయమని అన్నారు. వెంటనే ఇటువంటి విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ సంఘటనపై విచారణ జరిపించాలని కోరారు. పుస్తకాల అమ్మకాలు ఆపకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతుందని తెలిపారు. మాజీ మంత్రి రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సోమవారం రేగడి మండలంలో విస్తృతంగా పర్యటించి 4 కోట్ల రూపాయలతో మంజూరు అయిన బీటీ రోడ్లకు మండలంలో గల వివిధ గ్రామాలలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రేగడి ఆమ్దల్వలస మండలం పెద్దసిర్లం గ్రామంలో 1,10,00,000 రూపాయలతో మంజూరు అయిన నూతన బీటీ రోడ్కు శంకుస్థాపన చేశారు. చిన్నయ్యపేట గ్రామంలో 1,56,00,000 రూపాయలతో మంజూరు అయిన బీటీ రోడ్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు. దేవుదల గ్రామంలో 46,00,000 రూపాయలతో మంజూరు అయిన బీటీ రోడ్కు శంకుస్థాపన చేశారు. అలాగే అంబకండి గ్రామంలో 70,00,000 రూపాయలతో మంజూరు అయిన బీటీ రోడ్కు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో రేగడి మండలంకు మరో 5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్, సీసీ రోడ్లకు నిధులు మంజూరు అవుతాయన్నారు. తోటపల్లి మడ్డువలస పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ప్రతి ఇంటికి కొలాయిల ద్వారా నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మర్రిపాడులో సోమవారం కురిసిన ఉరుములు, మెరుపులతో ఆకాశం మేఘామృతంగా మారింది. బలమైన మెరుపులు, గర్జనలతో కూడిన పిడుగులు కురవడంతో పొలం పొలిమేరలలో మేత మేస్తున్న బట్ట మల్లేషు అనే రైతుకు చెందిన 30,000 ఖరీదు చేసే ఆవు మృతి చెందడం పట్ల సదరు రైతు తీవ్రంగా కలత చెందాడు. పిడుగుపాటుకు గురైన ఆవుకు ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని రైతు కోరుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బైరపురం గ్రామంలో నాటిక పోటీలను ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ వారిచే చీకటి పువ్వు సాంఘిక నాటికలను తిలకించారు. ఈ కార్యక్రమంలో బైరపురం కల్చర్ అసోసియేషన్, నాటికలను అభిమానించే కళాకారుడు, రాజకీయ ప్రముఖులు, వైద్యులు, వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సోమవారం లావేరు మండలం తామాడ పంచాయతీలో నిర్వహించిన నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమానికి విచ్చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావుకి అపూర్వ స్వాగతం నడుమ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా NREGS నిధులతో నిర్మించిన పలు సీసీ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వర్షాభావం కారణంగా దగ్గరలోనే ఉన్న ఒక ఇంట్లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ముప్పిడి సురేష్, పిన్నింటి మధుబాబు, తోటయ్య దొర, గొర్రె శ్రీనివాసరావు మరియు NDA కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దయాదులతో జరిపిన సింధూర్ యుద్ధ పోరులో వీరమరణం పొందిన భారత సైనికులు, భారతమాత ముద్దుబిడ్డలు, అమర జవాన్లు దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు అశ్రు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ సోమవారం విజయనగరం జిల్లా SP కార్యాలయం నుండి NTR జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి అనంతరం విద్యార్థులతో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర MMSE శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.